మేడం ఏమని చెప్పాలి మేడం? సన్నా వైజయంతి అర్జున్ సన్నా వైజయంతి ఈ సినిమా చూసినాక మా అమ్మ గుర్తుకొచ్చింది మేడం. మా అమ్మ గుర్తుకొచ్చింది, ఏడుపు వచ్చింది మేడం సినిమా చూసినాక. మేడం సినిమా వచ్చేసి సినిమా బాగుంది మేడం. అన్నా అర్జున్ సన్నా వైజయంతి సినిమా సూపర్ హిట్ అన్నా. అన్నా దండం పెడుతున్నాను మీకు. అర్జున్ సన్నా వైజయంతి నా గుండె మీద పట్టు. ఈ సినిమా ఇటు కాకపోతే నన్ను తిట్టు, నన్ను కొట్టు అన్నా. కొట్టే ముందు అన్న ఒక్క ఆలోచన, కానీ గుండె దగ్గర మాత్రం కొట్టగను, గుండె పగిలిపోద్ది అన్న. వద్దను అన్నా, రండి అన్న సినిమా చూడండి అన్న. అన్న మదర్ సెంటిమెంట్ మేడం చెప్పినా కదా నేను. నాకు ఏడుపు వచ్చింది మదర్ సెంటిమెంట్. బాగలేదా? ఎవరు చెప్పిర్రు బాగలేదని? బాగుంది సినిమా, బాగుంది. నా గుండె మీద పట్టు. ఈ సినిమాలో పాటలు బాగున్నాయి, హిట్టు ఫైట్స్, ఆ ఎమోషనల్ మదర్ సెంటిమెంట్ ఎమోషనల్ యాక్టింగ్ అయితే మేడం చింపేసిరు మేడం విజయశాంతి మేడం. అమ్మ క్యారెక్టర్ అయితే చింపేసిర్రు. నిజంగా పాత్ర అయితే నీలం అయిపోయింది మేడం. నిజంగా జీవించిర్రు. కళ్యాణ్ రావు అన్నా నీకు దండమనా అన్నా. ఈ సినిమా సూపర్ ఉందన్నా, బాగుందన్నా, నాకు బాగా అనిపించిందన్నా. అన్నా నా గుండె మీద పట్టు. కళ్యాణ్ రావు అన్న యాక్టింగ్ సూపర్ హిట్ మేడం. మీరు రండి మేడం, సినిమాలు ఇంకా చేయాలి మేడం. ఇంకా మరి ఎన్నో సినిమాలు చేయాలి మేడం. నా గుండె మీద కొట్టేసి చెప్తున్నా మేడం. మీరు చాలా బాగా చేశారు మేడం. సినిమాలు అయితే నాకు నచ్చింది మేడం. మదర్ సెంటిమెంట్ అమ్మా 2.5 చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక మంచి సినిమా ఒక అమ్మ కోసం. భయ్యా ఈ సినిమా చూసిన తర్వాత మా అమ్మ గుర్తొచ్చింది భయ్యా. విజయశాంతి చేస్తుంటే విజయశాంతి గారే మా అమ్మలకు కనిపించారు నాకు. సాంగ్స్ బాగున్నాయి, పాటలు బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి, డైలాగులు బాగున్నాయి, యాక్షన్ బాగుంది, రొమాన్స్ బాగుంది. అవును భయ్యా, క్లైమాక్స్లో భయ్యా వాళ్ళ అమ్మ కోసం కళ్యాణ్ రమ్మన్న నరుక్కుంటాడు భయ్యా చెయ్య. నాకైతే ఏడుపు వచ్చేసింది భయ్యా. నేను కూడా మా అమ్మ కోసం కళ్యాణ్ రామన్న చెయ్యి నరుకున్నాడు, నేను తల నరుక్కుంటా. మనకు జన్మని ఇచ్చింది తల్లి, మనల్ని పెంచింది తల్లి, పెద్ద చేసిన తల్లి. మనం ఈరోజు తిరగతనం ఉంటే, జీవితాన్ని ఆనందిస్తూ ఉంటే కారణం తల్లి. తల్లి కోసం చచ్చిపోవడం తప్ప 100 సార్లు చచ్చిన తప్పే లేదు. ప్రతి ఒక్క కొడుకు, ప్రతి ఒక్క తల్లి కొడుకు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా ఫైట్లు అయితే పోయా చాలా రోజుల తర్వాత నిజంగా విజయశాంతి గారిని కర్తవ్య సినిమా చూసినట్టే ఉంది భయ్యా. నిజంగా నాకైతే ఏడుపు వచ్చేసింది భయ్యా. ఆమె రాజకీయాలు మానేసి సినిమాలు చేయమ్మా, సినిమాలు చేయండి అమ్మా. మీకు సినిమాల్లో మంచి భవిష్యత్తు ఉంది. ఇంకా మీరు సినిమాలు చేయాలి, మా లాంటి బిడ్డల్ని ఆదుకోవాలి. అమ్మా విజయశాంతి అమ్మా సినిమాలు చేయమ్మా తల్లి. నువ్వు చేసే డ్యాన్సులు, నువ్వు చేసే ఫైట్లు, నువ్వు చేసే యాక్టింగ్లు, నువ్వు చేసే కామెడీలు, నువ్వు చేసే యాక్షన్లు అన్నీ మేమంతా నిన్ను కన్న తల్లిలాగా భావిస్తామమ్మా. నువ్వు మాకు తల్లివమ్మా, తల్లివి. సినిమా ఇండస్ట్రీ అంతే. రేపటికల్లా ఈ సినిమాకి 1000 కోట్లు పక్క. 10కి 10, 5కి 5, 100కి 100, 1,00,000కి 1,00,000. ఎంత వేసుకుంటే అంత వేసుకో. ఆపేయ్, నోరు మోసాయి. నేను ఒక కళ్యాణ్ రామన్నకి పెద్ద ఫ్యాన్. నేను కళ్యాణ్ రామన్న మొదటి సినిమా అప్పుడే థియేటర్ పుట్టా. నన్ను అప్పటి నుంచి అందరూ కళ్యాణ్ రామ్ అంటారు, జూనియర్ కళ్యాణ్ రామ్ అంటారు నన్ను. నేను కళ్యాణ్ రామన్నకి ఫ్యాన్ని, నేను వీరమ్మాని. ఓకే అన్న, జస్ట్ ఓకే అంది. సినిమా హిట్గా చెప్పుకోవచ్చు. దానికి తోడు చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి. మ్యూజిక్ ప్లస్, అలాగే విజయశాంతి గారి క్యారెక్టర్, ఆవిడ యాక్షన్ పార్ట్ కూడా చాలా బాగా అనిపించింది. అలాగే కళ్యాణ్ రామ్ గారు ఏదైతే యాక్టింగ్ అండ్ మాస్ సీన్స్ ఎలా ఉంటాయి కాబట్టి అవి ఓకే అనిపించినాయి. బట్ ఏంటంటే క్లైమాక్స్ చాలా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నా తప్పు అనుకుంటూ వచ్చేది. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయనంది క్లైమాక్స్ లేదన్నా. బట్ ఓకే, ఆ క్లైమాక్స్ వరకు, ఆ కథ వరకు, ఆ ట్విస్ట్ ఓకే అనిపించింది. ఓవరాల్గా గత సినిమాలతో పోలిస్తే బింబేశ్వర తర్వాత ఒక మంచి సినిమా కళ్యాణ్ రామ్ గారికి. ముఖ్యంగా సినిమాలో హైలైట్స్ ఏంటంటే బీజిఎం, ఫైట్స్ అన్న. ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి, యాక్షన్ పార్ట్ కూడా బాగా అనిపించింది. ఇంకా విజయశాంతి గారి క్యారెక్టర్ ఒక వింటేజ్ విజయశాంతి గారిని తీసుకొచ్చారు. అంటే సర్లే నీకు అనిల్ రాపుడు కంబ్యాక్ విజయశాంతి అన్నాడు కదా. బట్ ఆవిడ ఇమేజ్కి తగ్గ రీఎంట్రీ అంటే ఈ అర్జున్ సన్ ఆఫ్ విజయశాంతి. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే సినిమా అయితే మాత్రం ఓకే అన్న, హిట్గా చెప్పుకోవచ్చు. గత సినిమాలతో పోలిస్తే బెటర్ మూవీ అన్న. ఎక్కడ బోర్ కొట్టలేదు. ఒక రొటీన్ స్టోరీ అయినా సరే ఒక స్క్రీన్ ప్లేతో, ఆ మ్యూజిక్, ఆ ఫైట్లతో కొంచెం ఎంగేజ్ చేసేలాగా అనిపించారు.
మొత్తం మదర్ సెంటిమెంట్ యాక్షన్ పార్ట్ సినిమాలో ఎంత కామెడీ ఏం కామెడీ ఉండదు సాంగ్స్ లవ్ స్టోరీ ఏమి ఉండదన్న ఓన్లీ తందానే నానే నానే ఓన్లీ ఎమోషనల్ యాక్షన్ అంతే సినిమాలో ఇంకేం ఎక్స్పెక్ట్ చేయక వెళ్ళకండి బట్ ఫైట్స్ అయితే మాత్రం చాలా బాగా ఉన్నాయి బీజిఎం కూడా అంతే బాగా కొట్టాడు బట్ ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే బీజిఎం వాడిన ఫీల్ అయితే కనిపిస్తుంది బట్ ఎక్కడ బోర్ అయితే కొట్టదన్న సినిమా ఆ రేంజ్ లో కదన్న మాస్ అన్న మీరు బిగ్గా కేజీఎఫ్ ఈ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయాలన్న యాక్షన్ పార్ట్ అయితే మాత్రం ఇక నర్రికుడు రక్తపాతమే పారుతుంది అన్నమాట ఈజే శాంతి ఎంట్రీ అయితే సూపర్ అన్న ఎంట్రీ ఆవిడ యాక్షన్ పార్ట్స్ కూడా చాలా బాగున్నాయి ముఖ్యంగా ఆవిడ కనిపించిన గ్లామరస్ గా కానీ అంటే ఆ ఎనర్జీ కానీ చాలా బాగుంది ఏ మాత్రం తగ్గలేదు నేను పుట్టక ముందు విజయశాంతి ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది బట్ విజయశాంతిని తీసుకుని చాలా మంచి పని చేస్తారు ఈ సినిమాకి ఆవిడ కూడా ప్లస్ పాయింట్ సినిమాకి సో ఓవరాల్ గా సినిమా కోసం చెప్పుకుంటే జస్ట్ హిట్ వరకు చెప్పుకోవచ్చు అన్న బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అనేది పక్కన పెడితే గత సినిమాలతో పోస్తే ఓకే ఆ మాస్ ఎలివేషన్స్ కి ఆ బీజిఎం కి ఆ సినిమాకి ఎక్కడ బోర్ కొట్టకుండా జస్ట్ ఒక హిట్ గా చెప్పుకోవచ్చు అన్న సినిమా కోసం అయితే రేటింగ్ వరకు ఇస్తే 3 వరకు ఇస్తే అన్న సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది అది ఒక సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిందని చెప్పొచ్చు ఒక మళ్ళా కళ్యాణ్ రామ్ కెరియర్లో ఇది ఒక పెద్ద బెస్ట్ మూవీ చాలా బాగుంది సినిమా అసలు మళ్ళీ మనం ఇంత ఎక్స్పెక్ట్ చేయలేం అంత ఎక్స్పెక్ట్ కన్నా దాన్ని చాలా పెద్ద ఎక్స్పెక్ట్ చేయనుకోవచ్చు సినిమా ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ కళ్యాణ్ కెరియర్లో ఇది ఒక మంచి సినిమా అనుకోవచ్చు ఒక పటాస్ ఒక బింబిసారా ఒక అతను ఒకడు తర్వాత అంటే మళ్ళీ ఒక అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ అని చెప్పొచ్చు అంతా బాగుంది సినిమా ఇంకెక్కడ కూడా బోరింగ్ లేదు మన కళ్యాణ్ రామ్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి యాక్టింగ్కి విజయశాంతి గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేసారు ఇలా తక్కువ యాక్టర్స్ చాలా బాగా చేసారు మన సోహెల్ ఖాన్ గారు మన సల్మాన్ ఖాన్ వాళ్ళ తమ్ముడు గారు కూడా ఈ సినిమాలో చాలా బాగా చేసారు యాక్టింగ్ అంటే ఆయన యాక్టింగ్ కూడా నిజంగా వాళ్ళ విలన్కి బాగా సెట్ అయింది ఈ సినిమాలో అంతా బాగా చేసింది సోహెల్ ఖాన్ గారు కూడా ఇక్కడ మన ఒక తెలుగు సినిమాలో నటించి మళ్ళీ ఒక విలన్ క్యారెక్టర్లో మంచి పేరు సంపాదించుకుని ఈ సినిమాలో ఆయన అంతా బాగా చేసిన యాక్టింగ్ నిజంగా సినిమా మాత్రం చాలా బాగుంది ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ సూపర్ 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 ఫైట్స్ బాగున్నాయి బీజిఎం కూడా బాగుంది మూవీలో బీజిఎం ఎన్టీఆర్ ఆడియో ప్రీ లాంచ్లో చెప్పాడు కదా కాల్ రెగ్రేసేటట్టు ఉంటుందని బింబిసారా కన్నా బాగుంది యాక్టింగ్ ఇందులో పటాసు బింబిసారా కన్నా దానికి మించి ఉంది 5 out of 5 జై ఎన్టీఆర్ జై కళ్యాణ్ రామ్ సన్ ఆఫ్ పోలీస్ మేడం అని పెట్టాలి అట్లుంది సినిమా ఫ్యాన్స్ అయితే సినిమాని చూసి తల కొట్టుకుని ఆ ట్యాంక్ బండ్లో పడిపోతారు అట్లుంది సినిమా ఏంది బ్రో ఫ్యాన్స్ కోసం బాబా ఏముంది బ్రో సినిమా ఫ్యాన్స్ అయితే పిచ్చోళ్ళు అయిపోతారు ఆ సినిమాని చూసి కళ్యాణ్ రామ్ అన్న ఏం యాక్షన్ తీసిండు తెలుసా లేట్గా వచ్చిన లేటెస్ట్గా తీసిండు అట్లుండాలి సినిమా అంటే అట్లుండాలంటే అట్లా చేయాలి యాక్టింగ్ అయితే మామూలుగా చేయలేదు మేడం విజయతి మేడం మమ్మల్ని ఏదో అనుకున్నా పొలిటికల్ అనుకున్నా కానీ పొలిటికల్గా మీరు సెట్ కాలేదు కానీ ఆర్మీ పోలీస్ అబ్బాబ్బా మీరు ఏ మూవీలో తీసినా సరే పోలీస్ ఆర్మీ తీరు మేడం మీకంటే ఎవడైనా పేరు ఎత్తే ఆడిని బట్ట తీసి కొడతా నేను అట్లుంది మేడం గురి పెడితే గుడాలు దిగిపోవాలి అట్లుంది లోపల ఉంటే పిచ్చలు కాయలు నాకు వణికినాయి ఏం బాబా నీ రియాలిటీలో పోలీస్ అయిందనుకో మేడం ఈ ఇండస్ట్రీని గంజా అనేటాడు ఎవడు ఉండడు ఎవడు పనిచాడు ఎవడంటే ఎవడు పనిచాడు సీఎం కూడా పనిచాడు రియాలిటీలో కానీ తెలంగాణలో కానీ మేడం కానీ పోలీస్ అయి ఉంటే పక్కా హోమ్ మినిస్టర్ కాదు బ్రో మొత్తం సీఎం పిఎం అయి ఉంటేనా ఎవడు గంజాలు అనేటోడా ఉండడు డ్రగ్స్ ఉండవు గంజాలు ఉండవు ఏ ఉండవు అన్యాయం అనేది ఉండదు ఒక్కొక్కడు గురి పెట్టి గుడాలు నింపేస్తుంది అట్లుంది సినిమా గండు పెట్టినామంటే గురి దిగాల్సిందే అట్లుంది ఏమో ఒక్కొక్కడు ఎవడైనా గంజాలు ఉన్నాడు అనుకో ఈయన్నే ఎన్కౌంటర్ చేసి పడ్డప్పుడే మేడం అట్లుంది అట్లా ఫాదర్ గురించి ఏం చెప్పాలి బ్రో ఎమోషన్ మామూలుగా లేదు ఫాదర్ ఎమోషను బా మధ్యలో చనిపోయిండు కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి నాకే లోపల నీళ్ళు వచ్చినాయి బ్రో ఎవడో ఒట్టకాడు మనకి